హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యా టు గైడ్. ఇప్పుడు ఈ వీడియోలో మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ తెలుగుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కంపల్సరీగా వీటిని గూగుల్ యూజ్ చేసి మీరు ఆన్సర్స్ తెలుసుకోండి. బుక్స్ ఉంటే బుక్స్లో చూసి చదువుకోండి, క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోండి. అండ్ పేపర్లో నింపొస్తే పాస్ అవుతాము అనే కాన్సెప్ట్ని తీసేసి ఎంతో కొంత తెలిస్తేనే పాస్ అవుతామనే అన్ని థింక్ చేసి మీరు ఆన్సర్స్ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక క్వశ్చన్ గురించి తెలియాలంటే మినిమం 4 లైన్లు రాయాలని మీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఓకే, తెలుగే కదా నేను రాయగలుగుతాను, మాతృభాషనే కదా అని అనుకుంటే రాయలేము, ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ లిపి పరిణామము, దాని యొక్క ప్రాధాన్యతను వివరించండి. తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాలను వివరించండి. మౌఖిక భాష పరిమితులు తెలుపండి. మౌఖిక భాష గొప్పతనాన్ని తెలుపండి. లిఖిత భాషల ప్రయోజనాలను వివరించండి. లిఖిత భాష గొప్పతనాలను తెలపండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇవి. సో 40 మార్క్స్ పేపర్లో 14 మార్క్స్ రావాలి కంపల్సరీగా. ఓకేనా? సో లిపికి ధ్వనికి ఉన్న సంబంధాన్ని గురించి తెలుపండి. దానికి దీనికి సంబంధం ఏంటి అనేది రాయాలి. నిఘంటువు వాడకంలో మెలకువలు పేర్కొనండి. నిఘంటువు యొక్క ప్రయోజనాన్ని, దాన్ని చూసే విధానాన్ని వివరించండి. డిక్షనరీ కదా నిఘంటువు అంటే నాకు తెలుసు అని కాదు. మనము సెంటెన్స్లు ఫ్రేమ్ చేయడము, అక్షర దోషాలు లేకుండా తెలుగు రాయడం అనేది ఒక ఆర్ట్. ఓకేనా? సో అందుకోసమని అక్షర దోషాలు లేకుండా చక్కటి హ్యాండ్ రైటింగ్ తోటి రాయండి. మంచి మార్క్స్ పడతాయి. రాసిన ప్రతిదీ కూడా మంచిగా ఒక బ్లాక్ పెన్ మంచిగా వారేది తీసుకొని దాన్ని మంచిగా అండర్లైన్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.